అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాల ఛానల్ ద్వారా సహజ పండితుడైన బమ్మెర పోతనామాత్యునిచే రచించబడినటువంటి శ్రీమద్ ఆంధ్ర మహాభాగవతం సప్తమ స్కంధం ప్రహ్లాద చరిత్రకు సంబంధించి 25 విభాగాల ద్వారా ప్రహ్లాద చరిత్ర కథాంశాన్ని పద్య భావ సహితంగా వీడియోల రూపంలో మీకు అందించాను. ఆ వీడియోలన్నింటికీ కూడా చక్కగా మీ ప్రోత్సాహం లభించింది. మీరిచ్చినటువంటి అదే స్ఫూర్తితో ఆంధ్ర మహాభాగవతం అష్టమ స్కంధం గజేంద్ర మోక్షం కథాంశానికి శ్రీకారం చుడుతూ గజేంద్ర మోక్ష కథాంశం నుంచి చక్కని పద్యాల్ని, వాటి భావాల్ని, కథాంశాన్ని చిన్నారులందరి కోసం వీడియోల రూపంలో అందించాలనుకుంటున్నాను. ముందుగా నా తెలుగు సౌరభాలు ఛానల్ తరపున ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం పలుకుతూ, భక్తవ శంకరుడు భగవంతుడు అని అంటూ ఉంటాం. నోములు చేస్తాం, వ్రతాలు చేస్తాం, యజ్ఞయాగాదులు చేస్తాం. ఆ భగవంతుడి దయ మన మీద ఉండాలని కోరుకుంటూ ఉంటాం నిరంతరం కూడా. అయితే మనం అనుకున్న కోరికలు నెరవేరితే భగవంతుడు కరుణించాడు అంటాం, లేకపోతే ఆయన కృప మన మీద లేదు అంటూ ఉంటాం. కానీ నిష్కలంకమైన భక్తి ఒక్కటే భగవంతుణ్ణి మనకు దగ్గర చేస్తుంది అనేటటువంటి కథాంశమే ఈ గజేంద్ర మోక్షం కథాంశం. దేవల మహాముని శాపం చేత హూహు అనేటటువంటి గంధర్వరాజు మహాబలవంతుడైన మొసలిగా జన్మించాడట. ఆనాటి నుంచి కూడా ఈ మొసలి ఒక పెద్ద మడుగులో జీవిస్తూ ఉండేవాడు. ఈ కథకి మూలం ఏమిటంటే, ఇంద్రద్యుమ్నుడు అనేటటువంటి మహారాజు ద్రవిడ దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. పరమ విష్ణు భక్తుడు. అయితే రాజ్యపాలన చేసిన తర్వాత ఆయన వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి ఆ అచ్యుతుని సేవలోనే గడపాలి అనుకుంటాడు. మలయగిరికి వెళ్ళిపోయి అక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకుని వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి ఆ శ్రీ మహావిష్ణువు సేవలోనే గడుపుతూ ఉంటాడు. తరచూ ధ్యానమగ్నుడై తపస్సమాధిలో ఉంటూ ఆ విష్ణుమూర్తి ధ్యానంలోనే ఉండేవాడు. ఇలా ఉండగా ఒక రోజున అగస్త్య మహర్షి ఈ ఇంద్రద్యుమ్నుడి ఆశ్రమానికి రావడం జరుగుతుంది. అయితే మౌనవ్రతం పాటిస్తూ ఆ శ్రీహరి ధ్యానంలో ఉన్నటువంటి ఇంద్రద్యుమ్నుడు ఈ అగస్త్య మహర్షి వచ్చినటువంటి విషయాన్ని గమనించలేదు. వెంటనే అప్పటికప్పుడు చాలా కోపం వస్తుంది అగస్త్య మహర్షికి. వెంటనే శాపమిస్తాడు ఇంద్రద్యుమ్నుడికి. ఏమని? నువ్వు జడత్వము అజ్ఞానము కలిగిన ఏనుగుగా జన్మించి అరణ్యాలలో జీవించు అని. ఇంకా ఆ తదుపరి జన్మలో ఈ ఇంద్రద్యుమ్నుడే గజేంద్రుడై జన్మించాడు. ఆ భటులందరూ కూడా ఏనుగులుగా జన్మిస్తారు. అయినా కూడా ఏనుగు జన్మెత్తినా కూడా ముందు జన్మలో ఆయన చేసుకున్నటువంటి పూర్వపుణ్య ఫలం వల్ల, ఆ శ్రీహరికి చేసినటువంటి ఆ పాదసేవ వల్ల ఆయన ముక్తిని పొందాడట. ఇది కథ. ఈ గజేంద్ర మోక్ష కథాంశాన్ని వివిధ వీడియోల ద్వారా చక్కని పద్యాల్ని, వాటి యొక్క భావాల్ని మీకు అందిస్తాను. ఈ హూహు అనే గంధర్వరాజు మొసలిగా జన్మించాడు, ఇంద్రద్యుమ్నుడేమో గజేంద్రుడై అవతరించాడు. వీళ్ళిద్దరికీ మధ్య వచ్చిన వైరం ఏమిటి? ఆ వైరంలో శ్రీ మహావిష్ణువు గజేంద్రుడికి ఎలా మోక్షమిచ్చాడు అనేటటువంటి విషయాల్ని మనం ఒక్కొక్క విభాగం ద్వారా కొన్ని పద్యాల్ని, భావాల్ని మనం తెలుసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.